90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో వంశీ గారు. హలో మేడం. అసలు బట్టి అంటే ఏంటి? చాలా మంది పిల్లలు అంటే ఎలా చదవాలో తెలియక బట్టి విధానాన్ని ఈజీగా అడాప్ట్ చేసుకొని దాన్నే కంటిన్యూ అవుతూ ఉంటారు. కరెక్ట్. ఈ బట్టి పద్ధతి ఏదైతే ఉందో పిల్లలు చదువుతున్నప్పుడు అది ఎందుకు వాళ్ళు అలవాటు చేసుకుంటారు? గల కారణాలు ఏంటి? దీని నుంచి మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యకాలంలో చాలా మంది విద్యార్థులు మనం అబ్జర్వ్ చేస్తే స్టడీ స్ట్రెస్ వల్ల కొంతమంది రాంగ్ డెసిషన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది స్టడీస్ని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు బట్టి పద్ధతి అనేది మన బ్రెయిన్కి ఇష్టం లేని పద్ధతి. అసలు ఈ బట్టి పట్టడం వల్ల వాళ్ళకు ఏది కూడా కరెక్ట్ టైంలో గుర్తుకు రాదు. అందుకని చాలామంది విద్యార్థులు ఎంత చదివినా మేము మర్చిపోతున్నామని డిసప్పాయింట్ అవుతుంటారు. అయితే ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే అసలు బట్టి అంటే ఏంటంటే దీన్ని బటర్ఫ్లై రీడింగ్ అంటారు. అంటే పైన ఇలా చదువుకుంటూ వెళ్తుంటారు. సో ఇలా బట్టి పట్టడం వల్ల ఫస్ట్ వీళ్ళ టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ చదివింది ఏదైనా గుర్తు తెచ్చుకుందామంటే కూడా చాలామందికి ప్రాబ్లం అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించి అసలు ఈ బట్టి విధానం అసలు ఎక్కడ అలవాటు అయింది, ఎక్కడ ఆ రూట్ కాజ్ ఏంటి, అసలు ఆ బట్టి విధానం అలవాటు అవ్వడానికి రూట్ కాజ్ ఏంటి, ఎందుకు ఇంకా చాలామంది విద్యార్థులు ఆ బట్టి విధానంలోనే సఫర్ అవుతున్నారు, దానికి సంబంధించి ఈ వీడియోలో మనం క్లారిటీ ఇద్దాం మేడం. అన్ని వీడియోస్ కంటే కూడా ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. అసలు ఎందుకు పిల్లలు సఫర్ అవుతున్నారు, స్టడీస్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనే దానికి మెయిన్ రీజన్ ఏంటనేది ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఎండ్ వరకు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. అయితే ఫస్ట్ మేడం మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తే పిల్లలకి మాటలు వచ్చిన తర్వాత చిన్న చిన్న పదాలు చిన్న చిన్న అక్షరాలు పలకడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు నిదానంగా బయట ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటుంటారు అనమాట. అంటే వీళ్ళు అనుకరించడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటుంటారు. ఇంకొకటి అబ్జర్వేషన్ ఎక్కువ చేయడం వల్ల నేర్చుకుంటారు. అలా మరి ఎవరిని అబ్జర్వ్ చేస్తారంటే ఇంట్లో అమ్మని నాన్నని, ఇంట్లో ఉన్నటువంటి అందరినీ, దాంతోపాటు టీవీలు, సీరియల్ కావచ్చు, సినిమాలు కావచ్చు, సౌండ్, మ్యూజిక్ అన్నింటినీ కూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటారు, అనుకరిస్తుంటారు కూడా. ఇప్పుడు మనం ఒక విషయాన్ని మనం క్లియర్గా చూసినట్లయితే ఆటోమేటిక్గా కొంతమంది పిల్లలు వాళ్ళకి జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప అనేది ఏదైతే ఉంటుందో చిన్న రైమ్స్, వాళ్ళు ఎక్కడ స్కూల్కి వెళ్ళరు, ఎక్కడ నేర్చుకో, కానీ వాళ్ళు రిపీటెడ్గా వాళ్ళు చూడడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పేస్తారు. సో రైమ్స్ ఒక్కటే కాదు, చిన్న చిన్న పదాలు పలకడం కానీ లేకుంటే సాంగ్స్ కూడా పాడుతుంటారు మనం పిల్లల్ని అబ్జర్వ్ చేసినట్లయితే. సో అక్కడ ఎలాంటి మీనింగ్ వాళ్ళకి తెలియదు, కానీ ఎక్కువ సార్లు పదే పదే వినడం వల్ల వాళ్ళు నేర్చుకున్నది మళ్ళీ బయటికి అనుకరిస్తుంటారు అనమాట. అయితే ఇలా ఫస్ట్ వాళ్ళు నేర్చుకోవడం అనేది రిపీటెడ్గా వినడం ద్వారా నేర్చుకోవడం అనేది జరిగింది. దీంట్లో బట్టి పద్ధతికి రూట్ కాజ్ ఇక్కడ పడింది అనమాట. 2 to 5 years. నెక్స్ట్ స్టేజ్ మనం అబ్జర్వ్ చేస్తే 5 to 10 years. అంటే అప్పుడప్పుడే పిల్లలు స్కూల్లోకి అడుగు పెడుతుంటారనమాట. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ప్రైమరీ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం నేర్పిస్తారు అక్కడ? చిన్న చిన్న పదాలు, అక్షరాలు, రైమ్స్, స్కూల్లో ప్రేయర్, ఇవన్నీ కూడా, ఈవెన్ జనగణమన, వందే మాత్రం, ఇవన్నీ కూడా పిల్లలకు మీనింగ్ తెలియదు. కానీ రిపీటెడ్గా పదే పదే వాళ్ళకి ప్రతిరోజు చేయించడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు దాని మీనింగ్ తెలియకపోయినా దాన్ని నేర్చుకుంటారు అనమాట. అయితే సో అక్కడ రైమ్స్ కూడా నేర్చుకుంటారు, చిన్న చిన్న శ్లోకాలు నేర్చుకుంటారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వాళ్ళు టేబుల్స్ కూడా నేర్చుకుంటారు. 2 1 2, 2 2 4 3, ఇవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళకి నేర్చుకుంటారు. ఇప్పుడు ఆ పిల్లలకి దాని మీనింగ్ ఏంటి అనేది తెలియదు, కానీ రిపీటెడ్గా దాన్ని ఎక్కువసార్లు చదవడం వల్ల ఆటోమేటిక్గా టేబుల్స్ కూడా నేర్చుకున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం జరిగింది ఏంటంటే, ఇంట్లో అంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ పిల్లల్ని టేబుల్ చెప్పమని అడిగి ఉంటారు. సో అక్కడ వాళ్ళు 2 టేబుల్ 3 టేబుల్ ఇవన్నీ చెప్పిన తర్వాత పేరెంట్స్ ఏం చేస్తారంటే మా వాడు మా పాప బాగా చెప్పారని అప్రిషియేట్ చేస్తారు. మన బ్రెయిన్కి ఏదైనా అప్రిషియేట్ చేస్తే అది మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. వెంటనే ఏదైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తే అది చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే పనిష్మెంట్ ఇస్తే అది చేయరు, ఒకవేళ రివార్డ్ ఇచ్చినామనుకో మళ్ళీ మళ్ళీ చేయాలి అనే మోటివేషన్ మన బ్రెయిన్ తీసుకుంటుంది అనమాట. సో వాళ్ళు బట్టి పద్ధతిలో ఆ టేబుల్స్ నేర్చుకుని వచ్చిన తర్వాత టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఏమంటారు? చాలా బాగా చెప్పారు అన్న అని అంటారు. సో వెంటనే వాళ్ళకి ఒక చిన్న మోటివేషన్ వస్తుంది. అంటే నేను ఈ విధానంలో చదువుకోవడం వల్ల నేనైతే చెప్పానో దాన్ని మా పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు అప్రిషియేట్ చేశారు, కాబట్టి నేను దీన్ని ఫాలో అవ్వాలి అన్న స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పుడు 5 to 10 years లోపల. ఇప్పుడు నెక్స్ట్ 10 to 15 అండ్ అబో ఏమవుతుందంటే, ఇప్పటి వరకు ఏదైతే వాళ్ళు నేర్చుకున్నారో ఆ మెథడ్స్ అన్నీ అప్పటి వరకే ఉంటాయి. ఆ తర్వాత నుంచి మనం నేర్చుకునే స్టైల్ మారిపోతుంది, వాళ్ళు నేర్చుకునే విధానం, తర్వాత ఆ నేర్చుకునే పాఠ్యాంశాలు కూడా కంప్లీట్గా మారిపోతాయి. అంటే ఇంతకుముందు ఓరల్గా చెప్పినట్టు కాకుండా ఇప్పుడు రిటర్న్లో రాయాలి. ఓరల్గా వాళ్ళు నేర్చుకోవాల్సిన పార్ట్ కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో ఏం చేస్తారంటే ఇప్పుడు అక్కడ జరిగేది ఏంటంటే, స్కూల్లో టీచర్స్, దాని తర్వాత ఇంట్లో పేరెంట్స్ చదివింది గుర్తు పెట్టుకో అనేది వాళ్ళకి ఎక్కువగా చెప్తుంటారు. అయితే ప్రతి స్కూల్లో అయినా లేకుంటే ఇంట్లో పేరెంట్ అయినా ఏం చూస్తారంటే, ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు మా పిల్లలు దీనికి తగినటువంటి ఆన్సర్ చెప్తున్నారా లేదా అనేది మాత్రమే చూస్తారు. కానీ ఎవరు కూడా ఇక్కడ ఈ క్వశ్చన్ నుంచి నువ్వు ఏం అర్థం చేసుకున్నావు అనేది ఎవరు కూడా అడగరు.
సో వాళ్ళు సొంతంగా ఆలోచించే కెపాసిటీ, కనీసం ఆలోచన చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండదన్నమాట. అంటే కంప్లీట్గా స్కూల్ అండ్ కాలేజ్ ఏదైతే చెప్పారో ఈ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్టా లేదా ఇంతే చూస్తారు, తప్పిస్తే ఏం నేర్చుకున్నా అయితే అడగరు. సో నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ట్యూషన్లకు కూడా వెళ్తుంటారు. ఆ ఏజ్లో ట్యూషన్లో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఏదైతే అక్కడ నోట్స్ రాసుకోవడం, దాని తర్వాత రిపీటెడ్గా వాళ్ళు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో అక్కడ కూడా ఎలాంటి లెర్నింగ్ స్ట్రాటజీస్ని నేర్చుకోరు. ఇప్పుడు మనము ఈ ఏజ్లో పిల్లలు 5th క్లాస్ వరకు అంటే ఓరల్గా చెప్పేస్తారు, ఇప్పుడు రిటర్న్గా రాయాలి, ఓరల్గా వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి బట్టి పద్ధతి అనేది అక్కడ రూట్ ఎక్కడ పడింది, వాళ్ళు 2 to 5 years ఉన్నప్పుడు, 5 to 10 years ఉన్నప్పుడు ఇదే పద్ధతిలో వాళ్ళు నేర్చుకున్నారు. సో అదే పద్ధతిలో వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయాలి. ఈ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇంతకు ముందు ఏదైతే గుర్తుపెట్టుకున్న పద్ధతులు ఉన్నాయో అవే పద్ధతులు ఫాలో అయ్యి ఇప్పుడు ఎగ్జామ్ టైంలో కూడా రాస్తున్నారు అనమాట. కానీ ఇప్పుడు మరి అందరూ సక్సెస్ అవుతున్నారా అంటే అవ్వట్లేదు. చాలామంది స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అది రైట్ ప్రాసెస్ కాదు. అట్లని బట్టి పద్ధతి అనేది రాంగ్ మెథడ్ అని కాదు. దాని నుంచి ఈక్వేషన్స్, ఫార్ములాస్, డెఫినేషన్స్ మాత్రమే నేర్చుకోవచ్చు. కానీ ఒక ఎగ్జామ్లో ఈ డెఫినేషన్స్, ఈక్వేషన్స్ మాత్రమే ఉండవు. ఒక లాంగ్ ఆన్సర్ ఉంటుంది, దానికి సంబంధించిన స్టోరీ ఉంటుంది. వీటన్నింటి నేర్చుకోవడానికి వాళ్ళకు వేరే స్ట్రాటజీస్ ఉంటాయని తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేసినా అలాంటి చెప్పే ప్రయత్నం మనం ఎక్కడ జరగలేదు. అందుకనే వాళ్ళు బట్టి విధానాన్ని ఫాలో అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు చిన్నప్పటి నుంచి కూడా అదే మెథడ్లో నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి మెథడ్స్ ఉంటాయో తెలియక తెలిసిన ఆ ఒక్క బట్టి పద్ధతిని ఫాలో అవుతున్నారు అనమాట. కాబట్టి స్టడీ స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి చదవాలనే ఆసక్తి లేదు. ఎందుకంటే బట్టి పద్ధతి బ్రెయిన్కి ఇష్టం లేని పద్ధతి కాబట్టి వాళ్ళు చదువుల నుంచి కొంతమంది దూరంగా కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. సో మరి ఎవరికైనా కూడా ఇంకా అంటే ఇలా స్టడీ రిలేటెడ్గా మీరు అన్నట్టుగానే బట్టి విధానం ఏదైతే ఉందో దానివల్ల మనకి టైం లాస్, ఎనర్జీ వేస్ట్ అండ్ మళ్ళీ ఒకసారి మనం చదివింది గుర్తు తెచ్చుకుందాము అంటే ఎగ్జామ్ రాసేంత వరకే మనకు గుర్తుంటుంది, తర్వాత ఉండదు. సో ఇలా ఎవరైనా కూడా స్టడీ రిలేటెడ్గా నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీని నుంచి నేను ఓవర్కమ్ అవ్వి నేను ఏదైతే చదువుతున్నానో దాన్ని అర్థం చేసుకుని చదివితే నాకు ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉంటూ ఉంటుంది, అది ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి అన్న కూడా నాకు ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా, అంటే పేరెంట్స్ అలా ఆలోచించి బట్టి విధానాన్ని అవాయిడ్ చేసి అర్థమయ్యేలాగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీరు కండక్ట్ చేసే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? ఎస్ మేడం. అయితే నేను ఈ వీడియో నుంచి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఏదైతే ఈ బట్టి పద్ధతి అలవాటు చేసుకుంటున్నారో ఈ ఒక్క పద్ధతే కాదు, ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవడానికి లాంగ్ ఆన్సర్స్ ఎలా నేర్చుకోవాలి, ఇయర్స్ ఎలా నేర్చుకోవాలి, లేకుంటే ఇలా అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ని తక్కువ టైంలో ఎక్కువ ఎలా నేర్చుకోవాలనే దానికి సంబంధించి ఓవరాల్గా మెమొరీ స్కిల్స్లో 20 మెథడ్స్ ఉంటాయి అన్నమాట. దాదాపు ఆ 20 మెథడ్స్ని ఎవరైతే నేర్చుకుంటారో ఆటోమేటిక్గా అంటే ఈ బట్టి పద్ధతికి స్వస్తి చెప్పి బట్టి పద్ధతిలో ఏవైతే నేర్చుకోవాలనో వాటినే నేర్చుకొని రిమైనింగ్ అన్నింటి కూడా మనం నేర్పించే స్కిల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా స్టడీస్ ఆ స్ట్రెస్ ఫ్రీ అవుతారు అనేది నా కంప్లీట్గా నా యొక్క కోర్సు ద్వారా వాళ్ళు నేర్చుకుంటారు అనమాట. సో దీనికి సంబంధించి మీ పిల్లలు కూడా బట్టి విధానాన్ని మానుకొని ఇలాంటి స్టడీ టెక్నిక్స్ నేర్చుకోవాలంటే నేను ఎవ్రీ సండే కూడా మెమొరీ మిరాకిల్ అనే 2 hours వర్క్షాప్ని డిజైన్ చేశాను మేడం. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. దెన్ దాంతోపాటు ఎవరైతే ఆ 2 hours వర్క్షాప్కి అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది సమ్మర్ కాబట్టి పిల్లలకి ఇలాంటి స్కిల్స్ అంటే ఇయర్ మొత్తం కూడా ఇలాగే ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా రాయాలి, ఎలా భయం లేకుండా ఈజీగా ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాలని ఇవన్నిటి కూడా వాళ్ళు ఇయర్ మొత్తం సఫర్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు మంచి టైం సమ్మర్లో ఆల్మోస్ట్ ఇలాంటి అన్ని స్కిల్స్ కూడా మీ పిల్లలు అయితే స్టడీస్లో సఫర్ అవుతున్నారో అలాంటి స్కిల్స్ అంతా మెమొరీ స్కిల్స్, స్పీడ్ రీడింగ్ స్కిల్స్, దాంతోపాటు వీలైతే మీకు కమ్యూనికేషన్ ఎలా చేయాలి అంటే సాఫ్ట్ స్కిల్స్, పిల్లలకి దీంతో పాటు ఒక పేరెంట్ కూడా ఎలాంటి పేరెంటింగ్ టిప్స్ అందించాలనే దానికి సంబంధించి పేరెంటింగ్ టిప్స్ కూడా అందించడం జరుగుతుంది. సో ఆసక్తి కలిగిన వాళ్ళు వెంటనే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.